రైట్ ప్రవీణ్ ప్రవీణ్ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అంటే ఈవీఎంలు ధ్వంసం చేశారు జనసేన కార్యకర్తలు అని మీరు చెప్తున్నారు మరి అక్కడ పోలీసులు ఏమైనా వచ్చారా ఏం జరుగుతుంది అక్కడ పరిస్థితి ఏంటి అసలు మరి ఈవీఎంలు సరి చేశారా మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నాము అక్కడ ఈవీఎం ఏదైతే ధ్వంసం చేశారో అంటే అక్కడ సరైన గుర్తులు లేవు అని చెప్పేసి అక్కడ జనసేన కార్యకర్తలు ఆ యొక్క పోలింగ్ బూత్ ఏదైతే ఉందో 187 పోలింగ్ బూత్ ఏదైతే ఉందో గుత్తి దగ్గర అక్కడ ధ్వంసం చేసినట్లు మనం ఆ విజువల్స్ చూస్తున్నాము ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నాము ఇప్పటికీ అక్కడ ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అతను అదుపులోకి కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది కొంత పరిస్థితి అయితే అక్కడ ఉద్రిక్తంగా కనపడుతున్నట్టు తెలుస్తుంది ఎస్ ప్రవీణ్ గుత్తిలోని 183వ పోలింగ్ కేంద్రంలో ప్రధానంగా జనసేన తరఫున పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి మధుసూదన గుప్తా చూసుకుంటే ఆయన ఈ బూత్ ను పరిశీలించడం జరిగింది. బూత్ లో వెలుతురు సరిగా లేదన్న కారణం ఒకటి అయితే అసెంబ్లీ అభ్యర్థికి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థికి వేరుగా ఆ బోర్డులో పేర్లు లేవని చెప్పి అక్కడ కొంత కన్ఫ్యూజన్ గా ఉంది. అధికార యంత్రాంగం సరిగా వీటిని ఏర్పాటు చేయలేదన్న ఒక అసహనంతో అక్కడ ఈవీఎం ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ ఘటన పైన ఎన్నికల నిబంధనలను అతిక్రమించారన్న ఒక కారణంతో పోలీసులు వెంటనే అధికారులు ప్రిసైడింగ్ అధికారులు కానీ ఎన్నికల పోలీస్ సిబ్బంది కానీ అక్కడ అప్రమత్తమయ్యారు. ఆయన్ని నివారించబోయారు. అయితే ఈవీఎం నేల కొట్టి పడేయడం జరిగింది. అయితే ఈ ఘటన పైన పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆయన్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఎన్నికల నిబంధనల మేరకు ఆయన మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తారు. కొద్దిసేపటి క్రితమే అనంతపురం సంయుక్త ఎన్నికల అధికారి ఢిల్లీరావు గారు మనతో మాట్లాడడం జరిగింది. ఈ ఘటన పైన వెరిఫై చేస్తాం, ఇమ్మీడియట్ గా ఏంటి పోలింగ్ కి ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్తారు. జిల్లా వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ ఈ సాంకేతిక సిబ్బంది ప్రతి నియోజకవర్గంలో కూడా వీటిని రెక్టిఫై